23 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగుల పోరాటానికి ఈరోజు చంద్రబాబు గారు అయితే న్యాయం చేశారు. చంద్రబాబు గారి చేతి మీదుగా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా ఆ రోజు ఉద్యోగ పరీక్షలు రాసి ఉద్యోగం సాధించిన చాలా మందిని ఓపీఎస్ విధానంలో ఉండాల్సిన వాళ్ళని సిపిఎస్ విధానంలోకి మార్చారు. ఆ రోజు ఇది రాజశేఖర్ రెడ్డి కక్ష సాధింపు. సో ఆ రోజు నుంచి ఈ రోజుకి అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినా ఎవరు కూడా వారిని తిరిగి ఓపీఎస్లోకి మార్చలేదు. అనేక సందర్భాల్లో వీళ్ళు కోర్టుకి వెళ్ళారు, కేంద్రానికి వెళ్ళారు. ప్రతిసారి కూడా వీళ్ళని ఓపీఎస్ విధానంలోకి మార్చాలని చెబుతున్నప్పటికీ కూడా అటు రాజశేఖర్ రెడ్డి కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కావాలనే వీరిని నిర్లక్ష్యం చేస్తే ఈరోజు చంద్రబాబు గారు వారందరినీ ఓపీఎస్ విధానంలోకి తీసుకొస్తూ నిర్ణయం అయితే తీసుకోవడంతో ఉద్యోగులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 11,000 మంది ఉద్యోగులు, అందులో 6,500 మంది ఉద్యోగులు ఉపాధ్యాయులే ఉంటే మిగిలిన వాళ్ళలో కొంతమంది పోలీసులు ఉంటే మిగిలిన వాళ్ళు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల ద్వారా వివిధ శాఖల్లో ఉన్నవాళ్ళు మొత్తంగా 10,700కు పైగా ఉద్యోగులకు ఈ రోజు ఓపీఎస్ విధానంలోకి తీసుకొచ్చారు. దాదాపుగా వారందరూ చాలా మంది రిటైర్మెంట్ ఏజ్ కూడా చాలా మంది దగ్గరలో ఉన్నవాళ్ళు. సో ఏంటి అసలు కథ ఏంటంటే 2003లో చంద్రబాబు గారు ఉద్యోగ నోటిఫికేషన్లు తీశారు. అందులో డిఎస్సి తీశారు, పోలీస్ శాఖ తీశారు, ఏపీపీఎస్సీ ద్వారా కూడా ఉద్యోగాలు తీశారు. సో ఆ ఉద్యోగాలన్నిటికీ కూడా అప్పట్లో ఉన్నటువంటి ఓపీఎస్ విధానం ద్వారా నోటిఫికేషన్ ఇచ్చారు. ఈయన హయాంలోనే ఎగ్జామ్ జరిగింది, ఈయన హయాంలోనే ఫలితాలు వచ్చాయి. కానీ వాళ్ళు ఉద్యోగాల్లోకి చేరే సమయానికి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2004లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇచ్చి చంద్రబాబు ఎగ్జామ్ కండక్ట్ చేసిన నోటిఫికేషన్లు కాబట్టి ఎక్కడ పోస్టింగ్ ఇస్తే వీళ్ళకు పేరు వస్తుందోనని చెప్పి దాదాపుగా 2 ఏళ్ల పాటు ఈ ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తే ఆ రోజు వాళ్ళందరూ కూడా కోర్టులు కూడా వెళ్ళారు చాలామంది. ఆ తరువాత తప్పని పరిస్థితుల్లో వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. కానీ రాజశేఖర్ అప్పుడు కేంద్రం ఏం చేసిందంటే తర్వాత 2004 తర్వాత రాజశేఖర్ రెడ్డి కానీ సిపిఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. వాస్తవానికి వీళ్ళకి ఇచ్చిన నోటిఫికేషన్ ఓపీఎస్ విధానంలో ఎగ్జామ్ జరిగింది, ఫలితాలు కూడా వచ్చేసాయి. బట్ పోస్టింగ్ ఆలస్యం, అది గవర్నమెంట్ తప్పిదం అది. కానీ రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు, వీళ్ళు ఉద్యోగంలో చేరే సమయానికి సిపిఎస్ ఉంది కాబట్టి ఓపీఎస్ విధానం నేను అమలు చేయను, మీకు సిపిఎస్ విధానమే అమలు చేస్తానని చెప్పి ఆ 11,000 మంది ఉద్యోగులకు సిపిఎస్ విధానం అమలు చేశాడు. ఈ ఉద్యోగులందరూ ఆ రోజు నుంచి అంటే 2004 నుంచి కూడా ఈ రోజు వరకు దాదాపుగా 22-23 ఏళ్లగా ప్రతిసారి పోరాడుతూనే ఉన్నారు. ఆ రోజుల్లోనే రాజశేఖర్ రెడ్డి 2 సార్లు సీఎం అయినప్పుడు 2 సార్లు రాజశేఖర్ రెడ్డి మీద పోరాడారు. కానీ ఈ ఉద్యోగులకు మాత్రం ఓపీఎస్ ఇచ్చేందుకు ససేమిరా అన్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి 2022 సమయంలో 21 సమయంలోనే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఏమని, ఈ ఉద్యోగులు ఓపీఎస్కి అర్హులే, ఎందుకంటే నోటిఫికేషన్ అప్పుడే ఇచ్చారు, ఎగ్జాము అప్పుడే రాశారు, ఫలితాలు అప్పుడే ఇచ్చారు, కానీ పోస్టింగ్ అనేది ఆలస్యమైంది. ఆ కారణం చేత వీరిని సిపిఎస్లోకి తీసుకురావడం కరెక్ట్ కాదు, ఓపీఎస్లోకి వీళ్ళని మార్చాలి అని కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినా కేంద్రం ఆదేశాలను పెడచెవిన పెట్టాడు తప్ప ఈ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ససేమిరా అన్నాడు. ఎందుకని, మళ్ళీ ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చిన నోటిఫికేషను, మళ్ళీ వీళ్ళ నాన్న చేసిన అన్యాయం ఇవన్నీ బయటకు వస్తాయనుకున్నాడో, అసలు చంద్రబాబు నాయుడు నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగులకు నేనెందుకు చేయాలనుకున్నాడో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డికి 2020 సుమారులో ఒకసారి, 2023లో ఒకసారి 2 సార్లు కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ససేమిరా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి ఉద్యోగులకి ఎవరికి ఏం చేయాల, ఆయన చేసింది ఏంటంటే మద్యం షాపుల దగ్గర ఉద్యోగులను కాపలా పెట్టడం ఒకటి చేశాడు. చివరి సెకండ్లో ఎన్నికల విధుల నుంచి ఉద్యోగులను తొలగించడం కోసం పార్టీయేతర బోధనేతర పనులేవి చెప్పకూడదని చెప్పి ఒక జీవో కూడా తెచ్చే ప్రయత్నం చేశాడు. బట్ ఎన్నికల సంఘం అవన్నీ ఒప్పుకోలేదు అనుకోండి, అది వేరే విషయం. అంటే జగన్మోహన్ రెడ్డికి మొన్న ఎన్నికల్లో భయం పట్టుకుంది, ముఖ్యంగా టీచర్ల విషయంలో. వీళ్ళుగానా ఎన్నికల్లో పాల్గొంటే, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే, లేదా నాకు వ్యతిరేకంగా వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే నాకు ఇబ్బంది అనే ఒక భయం జగన్మోహన్ రెడ్డిలో ఆ రోజు ఉంది కాబట్టి ఆ కుట్రలు పన్నాడు. సరే ఏదేమైనా దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. 10,715 మందికి ఓపీఎస్, 2 దశాబ్దాల నిరీక్షణకు తెర. 10,715 మంది సిపిఎస్ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం. కేబినెట్ నిర్ణయంపై ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు. రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ నుంచి సిపిఎస్ అమల్లోకి. అప్పటికే పలు నోటిఫికేషన్లు ఇచ్చిన నాటి చంద్రబాబు సర్కారు వైఎస్ రాగానే నియామక ప్రక్రియలో ఆలస్యం. ఓపీఎస్ కోసం నాటి నుంచి ఆ ఉద్యోగుల విన్నపాలు. దీనికి అర్హులేనని 2020, 2023 అంటే 2 సార్లు రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు.
కేంద్రం 2020, 2023 2 సార్లు కూడా తేల్చి చెప్పింది వాళ్ళు ఓపీఎస్కి ఎలిజిబుల్లే అని తేల్చి చెప్పినా జగన్ మాత్రం పట్టించుకోలేదు. నాడి తండ్రి వయస్సు, తర్వాత కుమారుడి నిర్లక్ష్యం. సో ఇప్పుడు చంద్రబాబు గారు వారందరికీ కూడా న్యాయం చేశారు. నిన్న క్యాబినెట్లో అయితే ఒక నిర్ణయం తీసుకోవడంతో దాదాపుగా 11,000 మంది ఉద్యోగుల జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపినట్టుగా అయితే అయింది. సో కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానంలోని 10,715 మంది ఉద్యోగులను రాష్ట్ర క్యాబినెట్ శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరించి అర్హులైన ఉద్యోగులకు సిపిఎస్ నుంచి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ విధానంలోకి మారేందుకు వన్ టైం ఆప్షన్ కల్పించేందుకు ఆమోదం తెలిపింది. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో దాంతో ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ కావచ్చు, అలాగే రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామకృష్ణ కావచ్చు, ఇతర ఉద్యోగ సంఘ నేతలు కావచ్చు చంద్రబాబు గారిని కలిసి ఆయనకైతే కృతజ్ఞతలు అయితే తెలిపారు. దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు. సో అసలు ఏం జరిగింది అనేది కూడా ఉందో ఒకసారి చూద్దాం. ఆ రోజుల్లో రాష్ట్రంలో వైఎస్ సర్కార్ 2004 సెప్టెంబర్లో సిపిఎస్ ను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే సిపిఎస్ అమల్లోకి రాకముందే అప్పటి చంద్రబాబు సర్కారు డిఎస్సి సహా పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఉద్యోగ పరీక్షలు రాశారు, ఫలితాలు కూడా వచ్చాయి. కానీ నియామకాలు జరగటంలో కొంత ఆలస్యం జరిగింది. అప్పుడు కూడా కొన్ని కోర్టు కేసులు పెండింగ్ ఉండటం కావచ్చు, లేదా ఎలక్షన్ల హడావిడి కావచ్చు, దాంతో నియామకాల ఆలస్యం అయితే జరిగింది. అయితే ఈ నియామకాలు జరిగేటప్పటికి ఏమైంది, రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చినటువంటి సిపిఎస్ విధానం అమల్లోకి వచ్చింది. ఆ నోటిఫికేషన్ల ప్రకారం చూస్తే వారందరికీ ఓపీఎస్ఏ అమలు చేయాలి, కానీ సిపిఎస్కే రాజశేఖర్ రెడ్డి పరిమితం చేశాడు. ఇలాంటి ఉద్యోగులు మొత్తం 10,715 మంది ఉండగా 6,500 మంది ఉపాధ్యాయులు ఉంటే మిగిలిన వాళ్ళు పోలీసులు కావచ్చు, ఇతర ఏపీపీఎస్సీ శాఖలకు చెందిన వాళ్ళు కావచ్చు ఉన్నారు. సో నాడు తండ్రి వైఎస్ ఉద్దేశపూర్వకంగా జాప్యం. 2003లో పలు నోటిఫికేషన్లు ఇచ్చారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన కూడా అయిపోయింది. అయితే వివిధ సాంకేతిక, పరిపాలన, అలాగే న్యాయపరమైనటువంటి కారణాల వల్ల భర్తీ ప్రక్రియ, ఉద్యోగుల పోస్టింగ్ ఆలస్యమైంది. ఆ నియామకాలు జరిగితే చంద్రబాబుకే క్రెడిట్ తక్కుతుందనే ఉద్దేశంతో రాజశేఖర్ రెడ్డి కావాలనే జాప్యం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయా ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వటంలోనూ 2 ఏళ్ల పాటు ఆలస్యం చేశారు. ఈలోపే వైఎస్ ప్రభుత్వం సిపిఎస్ విధానం, బహుశా అసలు ఈ సిపిఎస్ విధానం వచ్చే వరకు ఇవ్వకూడదు అనేది ఆయన ఇంటెన్షనా, లేదా ఇది ఇస్తే చంద్రబాబుకే పేరు వస్తుందో నాకెందుకు అనుకున్నాడో తెలియదు, కానీ 2 ఏళ్ల తర్వాత ఇచ్చాడు. సో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం 2020లో ఒకసారి, 2023లో ఒకసారి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సో వాళ్ళు 100కు 100% ఓపీఎస్ విధానంలో కొనసాగడానికి అర్హులు. నువ్వు ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్ కావచ్చు, ఎగ్జామ్ కావచ్చు, ఫలితాలు కావచ్చు, అన్నీ కూడా ఓపీఎస్ విధానం అమల్లో ఉన్నప్పుడే జరిగాయి. కాబట్టి వాళ్ళను ఓపీఎస్ విధానంలోనే కొనసాగించాలి, సిపిఎస్ విధానంలో కాదు అని చెప్తే జగన్మోహన్ రెడ్డి పెడజేవని పెడితే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు దృష్టికి తీసుకొస్తే చంద్రబాబు గారు సానుకూల దృక్పథంతో స్పందించి ఈరోజు వాళ్ళను ఓపీఎస్ విధానంలోకి తీసుకురావడానికి ఒక అవకాశం కల్పించడానికి నిన్న కూటమి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. అంటే 23 ఏళ్ల క్రితం ఎవరిచ్చిన నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఉద్యోగం పొందారో ఈ రోజు మళ్ళీ అదే ముఖ్యమంత్రి చేత మళ్ళీ న్యాయం పొందారు. అదే అంటున్నారు, ఆ రోజు ఉద్యోగం ఇచ్చి మా కుటుంబాన్ని నిలబెట్టారు, ఈ రోజు ఓపీఎస్లోకి మార్చి మా కుటుంబంలో ఆనందం నిలబెట్టారని చెప్పి ఉద్యోగులందరూ కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే అప్పుడు ఘటనలో సమయంలో ఉన్నది చంద్రబాబు గారే, అప్పుడు ఓపీఎస్ విధానంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది చంద్రబాబు గారే, ఈ రోజు తిరిగి వాళ్ళని అదే ఓపీఎస్ విధానంలోకి తీసుకొచ్చింది కూడా చంద్రబాబు గారే. సో విజ్ఞత ఉన్నటువంటి నేతలు ఉండటం వల్లే ఈ రోజు మా సమస్యలు తీరాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు. దాదాపుగా 23 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. ఆ పోరాటానికి దక్కిన ఫలితమే ఈ రోజు వాళ్ళు ఓపీఎస్ విధానంలో రావడం. ఏదేమైనా మొత్తంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆ 11,000 ఆ ఉద్యోగుల కుటుంబాలు కూడా ఆనందంతో హర్షాతిరేకాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి.